అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఏప్రిల్ 20వ తేదీన సోమవారం నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది. అక్షయ అంటే తరగనిది అని అర్థం. కాబట్టి ఈరోజు చేసే పూజలు, దానాలకు శాశ్వత ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఈ అక్షయ తృతీయ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడట. కాబట్టి ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలకు కొరత లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అక్షయ తృతీయ పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, అలాగే బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. రేపే ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల వరకు అక్షయ తృతీయ అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు బంగారం కొనేవారు ఉదయం 11 గంటల లోపే బంగారం, వెండి లేదా ఇత్తడి వస్తువులు కొనుగోలు చేయండి. ఈ రోజున బంగారం, వెండి లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని నమ్మకం. ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఒక కొత్త చీపురుకు కుంకుమ బొట్టు పెట్టి ఇల్లంతా శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజున శుభకార్యాలు నిర్వహించడం, గృహప్రవేశాలు చేయడం, అద్దె ఇల్లు మారడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ అక్షయ తృతీయ నాడు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి. ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భక్తులను ఆశీర్వదిస్తుందట. కాబట్టి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. అయితే ఈరోజు తప్పనిసరిగా పూజ గదిలో అక్షయపాత్రను పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. ఒక చిన్న రాగి చెంబును తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే చెంబులో బియ్యం, నవధాన్యాలు, రూపాయి నాణేలు వేయండి. దీన్నే అక్షయపాత్ర అని అంటారు. లక్ష్మీదేవి పక్కనే అక్షయపాత్రను పెట్టి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. అయితే ఈ రోజున మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు 2 మట్టి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోండి. ఈరోజు పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కొత్త బంగారపు నగలను కూడా మీ పూజలో పెట్టుకోండి. ఒకవేళ పాత నగలు ఉంటే వాటిని పసుపు నీటితో శుద్ధి చేసి వాటిని పూజ గదిలో పెట్టి నగలుపైన చిటికెడు పసుపు, కుంకుమ వేసి పూజ చేసుకోండి. ఈ విధంగా లక్ష్మీదేవితో పాటు నగలను పూజిస్తే మీ ఇంటికి కనకయోగం వరిస్తుంది. లక్ష్మీనారాయణలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ధనప్రాప్తి కలిసి వస్తుంది. అయితే ఈరోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగుపెట్టేలా చేస్తాయి. ఇక ఈరోజున చాలామంది బంగారం కొంటారు. అయితే బంగారం కొనలేని వారు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. ఉప్పు కూడా సముద్రం నుండి జన్మించింది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ధాన్యలక్ష్మి స్వరూపమైన బియ్యాన్ని ఈరోజు తప్పనిసరిగా కొనుగోలు చేయండి. దీనివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఇక పసుపు సౌభాగ్యానికి చిహ్నం. కాబట్టి అక్షయ తృతీయ రోజున పసుపు కొని పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే యాలకులు కొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షించి మీ ఇంటి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక ఈ అక్షయ తృతీయ నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ఒక చిన్న మట్టి కుండలు కొని ఆ కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఈ నీటి కుండను దానం చేయండి.
ఇలా చేస్తే అక్షయ పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ వస్తువులన్నీ లక్ష్మీ స్వరూపాలే కాబట్టి ఈ సోమవారం ఉదయం 11 లోపే ఈ వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలు పొంగించండి. ఈరోజు ఆవు పాలు పొంగిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుందని నమ్మకం. అలాగే ఇంటికున్న వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆవు పాలు, బియ్యం, బెల్లంతో చేసిన పాయసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. చివరగా లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకుని మీ పూజలు ముగించుకోండి. ఇక పూజలో పెట్టిన అక్షయపాత్రను తీసి అందులో ఉన్న ధాన్యాలను మీ ఇంటి ఆవరణలో చిన్న కుండీలలో లేదా పెరట్లో చల్లండి. అవి మొలకెత్తితే మీ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని సంకేతం. అలాగే అక్షయపాత్రలో పెట్టిన చిల్లర నాణేలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తులో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. అలాగే ఈరోజున తప్పనిసరిగా నీటిలో ఉప్పు కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే బీరువాను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి బీరువాను శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ధనాదాయం పెరుగుతుంది. అలాగే మహాలక్ష్మి స్వరూపమైన గోవును ఖచ్చితంగా పూజించాలి. గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే మహాలక్ష్మి దేవి ఎంతో సంతోషిస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందించండి. ఈ రోజున ముత్తైదులను ఇంటికి పిలిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే. ఇక ఈ రోజున చాలామంది బంగారాన్ని కొంటారు. అయితే బంగారం కొన్న తర్వాత వెంటనే వాటిని ధరించకూడదు. కొత్త బంగారాన్ని ముందుగా మీ పూజ గదిలో పెట్టి తర్వాత మాత్రమే మీరు ధరించాలి. ఈ అక్షయ తృతీయ రోజున విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఉన్న పటాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. సంపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి. ఇది మీ ఇంట్లోనే దుష్టశక్తులను గ్రహించి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో వెండి నాణం ఉంటే ఆ నాణేనికి గంధం రాసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ఒక ఎర్రటి వస్త్రంలో 7 పసుపు కొమ్ములను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే ఒక చిన్న శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకోండి. ఎవరి ఇంట్లో అయితే దక్షిణావృత శంఖం ఉంటుందో అలాంటి ఇళ్లపై శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి. సముద్రం నుండి ఉద్భవించిన చిన్న గవ్వలను కొనుగోలు చేసి పూజ గదిలో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పవిత్రమైన అక్షయ తృతీయ నాడు మాంసాహారం తినకూడదు. అలాగే స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇక ఈ రోజున చేసే దానాలతో విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయండి. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.